హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో 2025 మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి, అష్టాదశ మహాశక్తి స్వరూపాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవి వారికి నిలయమైన శ్రీశైల మహాక్షేత్రం భూకైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ 2025 మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 19 బుధవారం నుంచి మార్చి 1 శనివారం వరకు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 26 బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారికి లింగోద్భావకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగ అలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవము కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఆ మర్నాడు అనగా ఫిబ్రవరి 27వ తేదీన రథోత్సవము, తెప్పోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఆలయంలో భక్తులకు ప్రత్యక్ష సేవలు మరియు స్పర్శ దర్శనాలు, గర్భాలయ అభిషేకాలు ఉండవు. మాలాధారణ చేసిన స్వాములు, ఇరుముడితో వచ్చే స్వాములకు ఈ నెల ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 22, 23 వరకు స్పర్శ దర్శనాలు దేవస్థానం వారు నిర్దిష్ట సమయంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక భక్తులు స్పర్శ దర్శనాలు, అభిషేకాలు కావలసిన వారు వచ్చే నెల మార్చి వరకు వేచి ఉండాలి. మిగతా సేవలు కుంకుమార్చన, చండీ హోమం, గణపతి హోమం ఇలా మొదలగు సేవలు ఫిబ్రవరి 18 వరకు ఉన్నాయి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు శ్రీశైల మహాక్షేత్రానికి రానున్నారు. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లు ఒక్కో రోజు ఒక్కో వాహన సేవను అందుకుంటారు. భృంగి వాహన సేవ, హంస వాహన సేవ, మయూర వాహన సేవ, రావణ వాహన సేవ, పుష్ప పల్లకి సేవ, గజవాహన సేవ, నంది వాహన సేవ, అశ్వవాహన సేవను అందుకోనున్నారు. భక్తులు ఈ విషయాన్నైతే గమనించుకోండి. ఈ నెల చివరి దాకా స్వాములు, భక్తులు మరియు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి నడకదారిన వచ్చే భక్తులతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా శ్రీశైలం దేవస్థానం వారు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరియు దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించినా వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.